విశాఖపట్నం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా తోపుడు బండ్ల సంఘం నిరసన చేపట్టింది. కళాభారతి సంఘం అధ్యక్షుడు ఈశ్వరరావు, సెక్రటరీ నిషా, న్యాయవాది పలక శ్రీరామూర్తి నేతృత్వంలో చిరు వ్యాపారులు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని, పీతల మూర్తి యాదవ్ను బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని, ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరించొద్దని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. అక్కడ ఆ రోజు ఆయన ఇంటి దగ్గరే నేను పడిపోయానండి. ఆ రోజు ఈ సమస్య వల్లే పడిపోయానండి. దీని వల్ల టెన్షన్ ఎట్టుకొని పడిపోయాను. మా పిల్లలకి రోడ్లో పడిపోతున్నాం. ఎప్పుడు మేము రోడ్ల మీదకి అయితే రాలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి మేము రోడ్డు మీదకి రావడం. మా డిమాండ్ ఏంటి కాదండి, ఇంకా ఇది ఇలా కొనసాగుతూ ఉంటే మాకు లేదండి. మాకు న్యాయం కావాలి. మళ్ళీ మా వ్యాపారం మేము ఎప్పుడులాగా పెట్టుకునేలాగా మాకు న్యాయం జరగాలండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తున్నామండి. మాకు న్యాయం కావాలనే చెప్తున్నాము. తర్వాత ఆయన గారిని మొత్తం సస్పెన్స్ అయితే చేయండి, దయచేసి సస్పెన్స్ చేయండి. ఇలాంటి కార్పొరేటర్ గారు ఏ కార్పొరేటర్ అయినా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటారు, కానీ ఇంత దారుణంగా తలకు పెట్టకూడదు కదండి. ఏ ప్రజలు ఏ నాయకులైనా ప్రజలు మంచి కోరుతారు కానీ చెడు కోరుకోరకూడదు కదండి. నేను ఆందోళన పెట్టుకొని చాలా బ్రతిమాలాము. ఆడవాళ్ళు అందరం కూడా ఏడ్చాము. దయ చూపించలేదు ఏంటి, మేము మరి మాకు తప్పు క్షమించండి. మీ వల్ల తప్ప మా వల్ల తప్ప, మీరు దేవుడేనంటే నేను రాక్షసుని మూర్ఖంగా మాట్లాడాడు. నన్ను ఎల్లు అని గసురుతున్నాడు. ఆడదాన్ని కూడా చూడకుండా గసురుతున్నాడు. మరి బడ్డీలు తీయించిన తర్వాత కూడా కాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బతిమాలినా వాళ్ళ వద్ద ఉన్న రవడీలు మటుకి మాకు నీచంగా మాట్లాడి, నీచంగా ఆడలతో దుర్మార్గమైన మాటలు, బూతు మాట్లాడి మరి ఇచ్చేసారు. అందువల్ల మేము మాకేదొద్దండి, మా బడ్డీలు పాత ప్లేస్ లో మా బడ్డీలు మేము పెట్టుకుండేటట్టు తోకుడు బళ్ళు, అదైనా తోకుడు బళ్ళు మేము పెట్టుకుండేటట్టు మాకు చేస్తే న్యాయం చేస్తే చాలు. తర్వాత మాకు ఏంటంటే రక్షణ కావాలి. దాంతో ఎక్కడికి వెళ్ళినా మాకు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవి మేము సాధిస్తున్నామంటూ ఎక్కడికక్కడికో ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఫోన్ల